వంశీ పైడిపల్లి లాంటి డైరెక్టర్స్ ఎప్పుడూ కూడా స్టార్ హీరోలతోనే వర్క్ చేస్తున్నా వారు టాప్ లీగ్ లోకి చేరకపోవడానికి మెయిన్ కారణం వారి సినిమాల్లో రిజల్ట్. మున్నా మూవీ నుంచి వారసుడు మూవీ వరకు ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా సేఫ్ అనిపించుకున్నాయే తప్ప బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయాయి. ఈ కాలం ఆడియన్స్ మినిమం గ్యారంటీ సినిమాల కంటే మెమరబుల్ సినిమాలను కోరుకుంటున్నారు. వారసుడు మూవీ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్టు అనౌన్స్ చేయకపోవడం వల్ల సోషల్ మీడియా యుగంలో ఆడియన్స్ ఆ డైరెక్టర్ ని మర్చిపోయే ప్రమాదం అయితే ఉంది. 20 సంవత్సరాల కెరియర్ లో కేవలం 6 సినిమాలు అంటే అది ఖచ్చితంగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడమే. చాలా మంది డైరెక్టర్స్ స్టార్ హీరోల డేట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ వాళ్ళ విలువైన టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. గతంలో పూరి జగన్నాథ్ గారు ఫాలో అయిన పద్ధతి ఈ జనరేషన్ డైరెక్టర్స్ కు ఒక లెసన్ లాంటిది. స్టార్ హీరోలు బిజీగా ఉంటే దొరికిన హీరోతో సినిమాలు చేసి తనేంటో తను ప్రూవ్ చేసుకున్నారు. డైరెక్టర్ లో కంటెంట్ ఉంటే హీరో ఎవరనేది సెకండరీ. సురేందర్ రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా ఈ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల వారి క్రేజ్ కూడా తగ్గిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనేది అక్షర సత్యం. రాజమౌళి గారు 3-4 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నా ఎవరు ఆయనను క్వశ్చన్ చేయరు. ఎందుకంటే ఆయన ఇచ్చే అవుట్పుట్ ఆ రేంజ్ లో ఉంటుంది. మరి గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆయన తీసుకునే టైం వేస్ట్ కాదని ఆడియన్స్ కు తెలుసు. కానీ ప్రతి డైరెక్టర్ రాజమౌళి అవ్వలేరు కదా. ప్రజెంట్ మహేష్ బాబుతో రాజమౌళి గారు చేయబోయే సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే క్వాలిటీ కోసం తీసుకునే గ్యాప్ ఎప్పుడూ కూడా ప్లస్ అవుతుందని అర్థమవుతోంది. స్టార్ హీరోల వెనకపడడం కంటే కంటెంట్ ఉన్న కథలతో చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇప్పటి ఫాస్ట్ జనరేషన్ కి తగ్గట్టుగా సంవత్సరానికి లేదంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకే ఫార్ములా సినిమాకే పరిమితం కాకుండా కొత్త జోనర్స్ ప్రయత్నిస్తే ఆడియన్స్ లో ఎప్పుడూ కూడా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. సినిమా అంటే ఒక ఎమోషన్, కానీ అది కెరీర్ పరంగా ఒక బిజినెస్ కూడా. నిరంతరం రేసులో ఉండాలంటే ఖచ్చితంగా స్పీడ్ కూడా అంతే ముఖ్యం. దీనిపై మీరేమంటారు? మీ కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.